హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రీవియస్గా అడిగినటువంటి సోషల్ బిట్స్ అయితే చూద్దామండి. ప్రీవియస్గా ఎగ్జామ్లో అడిగినటువంటి సోషల్ బిట్స్. సో ఇవి వచ్చేసి ఎస్జిటి అలాగే ఎస్ఏ వాళ్ళకు కూడా యూజ్ అవుతాయండి. ఒకసారి వీడియో వచ్చేసి క్లియర్గా చూడండి. సో మీకు ఎస్ఏ వాళ్ళకు సంబంధించినటువంటి చాప్టర్స్ కూడా కవర్ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా యూస్ఫుల్గానే ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. ప్రతి సంవత్సరము ప్రపంచ ఓజోన్ దినోత్సవంగా జరుపుకునే రోజు. సో ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారండి? సెప్టెంబర్ 16న జరుపుకుంటారు. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. గృహహింస నుండి మహిళల రక్షణ చట్టము అమల్లోకి వచ్చిన సంవత్సరం. గృహహింస నుండి మహిళల రక్షణ చట్టము అమల్లోకి వచ్చిన సంవత్సరం అడుగుతున్నారండి. సో ఏ సంవత్సరము? 2006వ సంవత్సరం. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. ప్రస్తుత అవసరాలకు వనరులను వినియోగించుకోవటము మరియు భవిష్యత్తు కోసం వాటిని సంరక్షించుకోవటంలో సమతుల్యతను పాటించుటయే అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో మనకు వనరుల పరిరక్షణ, పునరుత్పాదక వనరులు, సుస్థిర అభివృద్ధి, వనరుల అభివృద్ధి అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు ఇప్పుడు ఉండేటటువంటి ఆ వనరులను ప్రస్తుత అవసరాలకు ఉపయోగించుకోవడమే కాకుండా భవిష్యత్తు కోసం వాటిని సంరక్షించుకుంటే వాటిని మనము ఏమంటామండి? సుస్థిర అభివృద్ధి అంటాము. ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ అండి. చాలామంది వనరుల పరిరక్షణ అని చెప్తారు, కాదండి. సమతుల్యతను పాటించడాన్ని ఏమంటాము? సుస్థిర అభివృద్ధి అనేసి చెప్తాము. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చను. అరుణాచల్ ప్రదేశ్ ద్వారా భారతదేశంలో ప్రవేశించి అక్కడ దిహాంగ్గా పిలువబడే నది ఏది? సో ఏ నది అండి? బ్రహ్మపుత్ర నది అండి. బ్రహ్మపుత్ర నది దిహాంగ్గా పిలువబడుతుంది. ఇది వచ్చేసి మనకు అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది. నెక్స్ట్. క్రింది వాణి నుండి ఇనుపేతర ఖనిజాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారు. ఇనుపేతర ఖనిజం వచ్చేసి మనకు సీసం అండి. మాంగనీసు, క్రోమైట్, ఇనుపధాతు ఇవన్నీ కూడా మనకు ఇనుములకు సంబంధించిందే. ఇనుములకు సంబంధించి కానిది ఏది అంటే సీసము. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చను. గుజరాత్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు గల సమయ వ్యత్యాసం ఎంత అనేసి అడుగుతున్నారు. ఎంత సమయం వ్యత్యాసం ఉంటుందండి? ఇక్కడ మనకు 2 గంటల సమయం అయితే వ్యత్యాసం ఉంటుంది. గుజరాత్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు గల సమయ వ్యత్యాసం ఎంత? 2 గంటలు. నెక్స్ట్ క్వశ్చన్. ఉత్తర భారతదేశంలో వర్షపాతానికి కారణమయ్యే పశ్చిమ విక్షోభాలుగా పిలువబడే తుఫాను వాయుగుండాలు ఈ సముద్రం నుండి వస్తాయి. మనకు ఉత్తర భారతదేశంలో వర్షపాతానికి కారణమయ్యేటటువంటివి ఏవండి? పశ్చిమ విక్షోభాలుగా పిలువబడతాయి అన్నమాట. మనకు వచ్చేటటువంటి వాయుగుండాలు అవన్నీ కూడా. సో ఇవి మనకు ఏ సముద్రం నుండి వస్తాయండి? మధ్యధరా సముద్రం నుంచి వస్తాయి. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. పశ్చిమ కనుమలు నీలగిరి పర్వతాలను దీని వద్ద కలుస్తాయి. పశ్చిమ కనుమలు వచ్చేసి మనకు వేటి వద్ద కలుస్తాయండి? గూడలూరు వద్ద కలుస్తాయి. పశ్చిమ కనుమలు నీలగిరి పర్వతాలను గూడలూరు వద్ద కలుస్తాయి. నెక్స్ట్. క్రింది వానిలో తప్పనిసరిగా పాటించవలసిన గుర్తును కనుగొనండి అనేసి ఇచ్చారండి. ఇక్కడ ఓవర్టేకింగ్ నిషేధము, ప్రజా టెలిఫోను, ఇరుకైన వంతెన, రైల్వే క్రాసింగ్ అనేసి ఇచ్చారు. వీటిల్లో తప్పనిసరిగా పాటించాల్సింది ఏంటండి? ఓవర్టేకింగ్ నిషేధం అండి. ఓవర్టేకింగ్ చేయకూడదు అన్నప్పుడు అక్కడికి వెళ్ళకూడదు. వెళ్తే మాత్రం చచ్చిపోతారు. కాబట్టి ఆప్షన్ 1 అనేది మనకు కంపల్సరీ పాటించవలసినటువంటి గుర్తండి. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో నుండి భౌతిక చెల్లింపును గుర్తించండి అనేసి ఇచ్చారు.
క్రెడిట్ కార్డు, డ్రాఫ్ట్, డెబిట్ కార్డు, మొబైల్ వ్యాలెట్స్ అనేసి ఇచ్చారు. భౌతిక చెల్లింపు అండి. భౌతిక చెల్లింపు అని దేని చెప్తామో డ్రాఫ్ట్ను చెప్తామండి. నెక్స్ట్, ఈ కార్యకలాపాలు ముడి పదార్థాలను ప్రజల కొరకు అధిక విలువ కలిగిన ఉత్పత్తులుగా మారుస్తాయి అనేసి ఇచ్చారండి. సో మనకు ప్రాథమిక కార్యకలాపాలు, సమాచార సాంకేతికత, ద్వితీయ కార్యకలాపాలు, తృతీయ కార్యకలాపాలు అనేసి ఇచ్చారు. ముడి పదార్థాలను ప్రజల కొరకు అధిక విలువ కలిగిన ఉత్పత్తులుగా ఏవి మారుస్తాయండి? ద్వితీయ కార్యకలాపాలు మారుస్తాయి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, విస్థాపన వ్యవసాయాన్ని ఈ దేశంలో రొకా అంటారు. విస్థాపన వ్యవసాయాన్ని వచ్చేసి రొకా అని ఎక్కడ పిలుస్తారండి? బ్రెజిల్లో పిలుస్తారండి. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చను, 1947లో భారతదేశ అక్షరాస్యత రేటు సో ఎంత అండి? 12% ఉండేదండి. 1947లో భారతదేశానికి సంబంధించినటువంటి అక్షరాస్యత రేటు 12% ఉండేది అప్పట్లో. నెక్స్ట్ క్వశ్చను, భారతదేశంలో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయబడిన సంవత్సరము. సో 1985లోనండి. 1985లో వచ్చేసి భారతదేశంలో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చను, ఆది మానవులు నివసించిన భీంబేడ్కాలోని రాతి గుహ ఈ రాష్ట్రంలో కలదు. సో మనకి ఏ రాష్ట్రంలో ఉందండి? మధ్యప్రదేశ్లో ఉందండి. ఆది మానవులు నివసించినటువంటి భీంబేడ్కా అనేటటువంటి రాతి గుహ వచ్చేసి మనకి ఏ రాష్ట్రంలో ఉంది? మధ్యప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చను, భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలలో ఒక వ్యక్తి ఒక రోజుకు ఆహారంగా తీసుకోవటానికి సిఫారసు చేయబడిన కిలో క్యాలరీలు ఎంత అనేసి అడుగుతున్నారు. సో ఎంత అండి? 2400 కిలో క్యాలరీలను తీసుకోవచ్చండి. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, దీనిని నిరోధించడమే చిప్కో ఉద్యమం లక్ష్యము అనేసి ఇచ్చారండి. సో దేనినండి చిప్కో ఉద్యమం ఎందుకు వచ్చింది? అసలు చెట్లను నరకటం నుంచి వచ్చింది. కాబట్టి చెట్లను నరకటం నిరోధించడమే దీని యొక్క ముఖ్య లక్ష్యం. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, భారతీయ బహుళ జాతి సంస్థ కానిది ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, రాన్ బాక్సీ, నెస్లే అనేసి ఇచ్చారు. సో నెస్లే అనేది మనకు బహుళ జాతి సంస్థ కాదు, ఇండియన్ మల్టీనేషనల్ కంపెనీ కాదండి. ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, రాన్ బాక్సీ ఇవన్నీ కూడా మనకు మల్టీనేషనల్ కంపెనీస్. నెక్స్ట్ది, రసాయనిక ఎరువుల వినియోగము అత్యధికంగా గల రాష్ట్రం ఏది? సో ఏది అంటే పంజాబ్ అండి. పంజాబ్ రాష్ట్రంలో ఎక్కువగా రసాయనిక ఎరువుల వినియోగాన్ని అయితే వాళ్ళు వాడుతూ ఉన్నారు. నెక్స్ట్ బిట్, మౌర్య చంద్రగుప్తుడు ఇతని సహాయంతో మగధ రాజ్యానికి రాజు కాగలిగినాడు. మౌర్య చంద్రగుప్తుడని ఎవరి సహాయంతో మగధ రాజ్యానికి రాజు కాగలిగాడు అంటే కౌటిల్యుడి సహాయంతో అండి. ఆప్షన్ 3. నెక్స్ట్, సంగమ రాజవంశంలో గొప్ప పాలకుడు ఎవరు? సో సంగమ రాజవంశంలో గొప్ప పాలకుడు ఎవరు అండి? 2వ దేవరాయలు అండి. సంగమ రాజవంశంలో 2వ గొప్ప పాలకుడు 2వ దేవరాయలు. నెక్స్ట్, కాకతీయుల కాలంలో నీటి వసతి కలిగిన భూమిని ఇలా పిలిచేవారు అనేసి ఇచ్చారండి. నీటి వసతి కలిగి ఉంటే ఆ పొలాన్ని ఏమని పిలుస్తామండి? వేలి పొలంగా పిలవడం జరుగుతుంది. ఆప్షన్ 1 అండి.
నెక్స్ట్ క్వశ్చను 1757లో ప్లాసీ యుద్ధం వీరి మధ్య జరిగింది. సో మనకు ప్లాసీ యుద్ధం అయితే జరిగింది కదా, అది ఎప్పుడు జరిగింది? 1757వ సంవత్సరంలో జరిగింది. సో ఈ ప్లాసీ యుద్ధం వచ్చేసి ఎవరి మధ్యన జరిగింది అంటే రాబర్ట్ క్లైవ్ మరియు సిరాజుద్దౌలా మధ్యలో మనకు ప్లాసీ యుద్ధం జరిగిందండి. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ 1856లో బహదూర్ షా జాఫర్ మొఘల్ రాజులలో చివరి వాడని ప్రకటించిన గవర్నర్ జనరల్ ఎవరు? మొఘల్ రాజుల్లో చివరి వాడు వచ్చేసి బహదూర్ షా జాఫర్ అండి. సో అతను చివరి వాడు అని ప్రకటించినటువంటి గవర్నర్ జనరల్ ఎవరు అంటే కానింగ్ అండి. కానింగ్, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చను ఆసియా భాష సంస్కృతి నందు పాండిత్యం ఉన్నవారు ఎవరు? సో ప్రాచ్యవాదులు, మున్షి, తత్వవేత్తలు, సిద్ధాంతకర్తలు అనేసి వచ్చారండి. ఆసియా భాష సంస్కృతి నందు పాండిత్యం ఉన్న వాళ్ళని ఏమని పిలుస్తారండి? ప్రాచ్యవాదులు అంటాం. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ పెట్టుబడిదారీ వ్యాపారాలకు బదులుగా ప్రభుత్వము సహకార సంఘాలను ప్రోత్సహించాలని భావించిన ఫ్రాన్స్లోని సామ్యవాది ఎవరు అనేసి అడిగారు. పెట్టుబడిదారీ వ్యాపారులకు బదులుగా ప్రభుత్వము సహకార సంఘాలను ప్రోత్సహించాలి అని భావించినటువంటి ఫ్రాన్స్లోని సామ్యవాది ఎవరు అంటే లూయిస్ బ్లాంక్ అండి. లూయిస్ బ్లాంక్, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ జర్మన్ నిపుణుడైన డైట్రిచ్ బాండ్రిస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ను ఏర్పాటు చేసిన సంవత్సరం ఏది అనేసి ఇచ్చారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ వచ్చేసి మనకు ఎప్పుడు స్టార్ట్ చేశారండి? 1864 సంవత్సరంలో. ఆప్షన్ 3. నెక్స్ట్ది రష్యన్ విప్లవంలోని ఆదర్శాలను యుఎస్ఎస్ఆర్లో ఎలా నీరు కార్చారో చిత్రీకరించే ప్రఖ్యాత వ్యంగ్య నవల యూనిఫామ్ లా యానిమల్ ఫామ్ అండి. యానిమల్ ఫామ్ను రచించిన వారు ఎవరు అనేసి వచ్చారు. యానిమల్ ఫామ్ అనేటటువంటి నవల రచించినటువంటి వారు ఎవరు అంటే వచ్చేసి జార్జ్ ఆర్వెల్ అండి. జార్జ్ ఆర్వెల్. నెక్స్ట్ క్వశ్చను సన్ ఎట్ సన్ యొక్క కార్యక్రమాన్ని ఈ విధంగా పిలిచారు. సన్ ఎట్ సన్ యొక్క కార్యక్రమాన్ని చూసి ఏ విధంగా పిలిచారండి? 3 సిద్ధాంతాలు, 3 ప్రిన్సిపల్స్ అనేటటువంటి పేరుతో పిలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వారిలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘంలో సభ్యులు కాని వారు ఎవరు? సో మనకు ఫజల్ ఆలీ కానీ, కేఎం ఫణికర్, హృదయనాథ్ కుంజ్రు వీళ్ళు వచ్చేసి మనకు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘంలో సభ్యులండి. కాని వారు ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చను పంజాబ్కి పరిమితమై సిక్కుల కోసం ప్రత్యేకంగా పనిచేస్తున్నటువంటి పార్టీ ఏది అనేసి ఇచ్చారండి. పంజాబ్కే పరిమితమై సిక్కుల కోసము ప్రత్యేకంగా పనిచేసేటటువంటి పార్టీ ఏదండి? శిరోమణి అకాలీ దళ్ అండి. శిరోమణి అకాలీ దళ్, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ భద్రతా సమితిలోని శాశ్వత సభ్య దేశాలను గుర్తించు అనేసి ఇచ్చారు. సో ఏ దేశాలండి మనకు? చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా మరియు అమెరికానండి. సో ఇవన్నీ కూడా మనకు భద్రతా సమితిలోని శాశ్వత సభ్య దేశాలు. నెక్స్ట్ క్వశ్చన్ యుఎస్ఎస్ఆర్ చివరి దశలో దాని అణుకర్మాగారంలో పెద్ద ప్రమాదం జరిగిన ప్రదేశం ఏది? సో ఎక్కడండి మనకు ప్రమాదం జరిగినటువంటి స్థలం వచ్చేసి చెర్నోబిల్ అండి. చెర్నోబిల్. నెక్స్ట్ క్వశ్చను దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన వారు. సో ఎవరండి? నెల్సన్ మండేలా అండి.
దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన వారు నెల్సన్ మండేలా. నెక్స్ట్ క్వశ్చన్, బ్రహ్మసభ అని పిలువబడే ఒక సంస్కరణ సంస్థను స్థాపించిన వారు ఎవరు? సో ఎవరు అంటే రాజా రామ్మోహన్ రాయ్ అండి. బ్రహ్మసభ అని పిలువబడే ఒక సంస్కరణ సంస్థను స్థాపించింది ఎవరు అంటే రాజా రామ్మోహన్ రాయ్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ అంతిమంగా ఆమోదించిన రోజు ఏది? సో ఎప్పుడండి? నవంబర్ 26, 1949 అండి. భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ అంతిమంగా ఆమోదించిన రోజు ఏది అంటే నవంబర్ 26, 1949. నెక్స్ట్ క్వశ్చను, బ్రిటిష్ ప్రభుత్వం నుండి భారత నాయకత్వానికి అధికారాలను బదిలీ చేయడం గురించి చర్చించడానికి ఉద్దేశించిన క్యాబినెట్ మిషన్లో సభ్యుడు కాని వారు ఎవరు అనేసి అడిగారు. సో కానివారు ఎవరంటే ఏవో హ్యూమ్ అండి. నెక్స్ట్, ఒక సమూహంలోని సభ్యులు అదే సమూహంలోని సభ్యులపై ఆధిపత్యం చలాయిస్తే దానిని ఈ విధంగా పిలుస్తారు అనేసి వచ్చారండి. ఒక సమూహంలో ఉండే సభ్యులు వచ్చేసి అదే సమూహంలో ఉండే సభ్యులపైనే ఆధిపత్యం చలాయించాలి అనుకుంటే దాన్ని ఏ విధంగా పిలుస్తారండి? అంతర సమూహ ఆధిపత్యం అంటాం. అంటే ఆ సమూహం లోపలనే కాబట్టి దాన్ని ఏమంటాము? అంతర సమూహ ఆధిపత్యం అంటాం. సో ఆప్షన్ 4 అండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సమాచారాన్ని వెల్లడి చేయడానికి మినహాయింపు కాని దానిని గుర్తించండి అనేసి వచ్చారు. ఆప్షన్స్లో చూసుకున్నట్లయితే మనకు భారతదేశ సార్వభౌమతాన్ని ప్రభావితం చేసే సమాచారము, మంత్రుల బృందం యొక్క క్యాబినెట్ పత్రాలు, ప్రజాపన్నుల శాఖ ఖర్చు చేసిన సొమ్ము, ఒక వ్యక్తి జీవితానికి ప్రమాదం కలిగించే సమాచారం అనేసి ఇచ్చారు. మినహాయింపు కానిది వచ్చేసి ఆప్షన్ 3 అండి. ప్రజాపన్నుల శాఖ ఖర్చు చేసినటువంటి సొమ్ము అన్నమాట. ఆప్షన్ 3. నెక్స్ట్ది, స్వాతంత్రం పొందినప్పటి నుంచి మెక్సికో తన అధ్యక్షుడిని ఎన్నుకోవటానికి ఇన్ని సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలను నిర్వహిస్తుంది. సో మెక్సికోలో ఎన్ని సంవత్సరాలకండి? ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి అయితే వీళ్ళు ఎన్నికలు అనేటివి జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, అత్యధిక లోక్సభ ఎంపీ స్థానాలు ఉన్న రాష్ట్రం ఏది? సో ఏది అంటే ఉత్తరప్రదేశ్ అండి. అత్యధిక లోక్సభ ఎంపీ స్థానాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చను, యుఎస్ఎస్ఆర్ అంతరిక్షంలోనికి పంపినటువంటి మొదటి వ్యక్తి ఎవరు? మొదటి వ్యక్తి ఎవరండి? యూరి గగారిన్. ఆప్షన్ 2 అండి. నెక్స్ట్ క్వశ్చను, రాజ్యాంగము మరియు నేర చట్టము అరెస్ట్ కాబడిన ప్రతి వ్యక్తికి హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులను గుర్తించండి అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. ABD కరెక్ట్ అనమాట. రాజ్యాంగము మరియు నేర చట్టము అరెస్ట్ కాబడిన ప్రతి వ్యక్తికి హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులు ఏవి అంటే అరెస్ట్ చేసిన 24 గంటల్లోపు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి, అలాగే అరెస్ట్ లేక నిర్బంధం ఉన్న సమయంలో బాధింపబడకూడదు. నెక్స్ట్, మహిళల కోసం ప్రశ్నించడానికి పోలీస్ స్టేషన్కు పిలవరాదు. మహిళలను కేవలం ప్రశ్నించడానికి అయితే వాళ్ళను పోలీస్ స్టేషన్కి పిలవకూడదండి. సో ఇవి మనకు ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కులు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, మెసపటోనియా ప్రజల లిపి ఏది అనేసి అడిగారండి. మెసపటోనియా ప్రజల లిపి. సో ఈ ఏ లిపి అండి?
క్యూనిఫారం అండి. మెసొపొటేమియా ప్రజల యొక్క లిపిని ఏమని పిలుస్తారంటే క్యూనిఫారం అనేసి పిలుస్తాము. ఆప్షన్ 1. నెక్స్ట్ది ఎరాడ కొండలు ఈ జిల్లాలో కలవు. సో ఎరాడ కొండలు వచ్చేసి మనకి ఎక్కడ ఉన్నాయండి? విశాఖపట్నంలో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో చిస్తీ పద్ధతి వీరి ద్వారా స్థాపించబడినది. సో చిస్తీ పద్ధతి అనేది ఎవరి ద్వారా వచ్చిందండి మనకు? ఇది ఎక్కువసార్లు కూడా అడిగారండి. ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ వచ్చేసి మనకు చిస్తీ పద్ధతిని ప్రవేశపెట్టారండి. నెక్స్ట్, జైన మతంలో చివరి మరియు మిక్కిలి ప్రసిద్ధి చెందిన తీర్థంకరుడు ఎవరు? జైన మతంలో చివరివాడు అలాగే మిక్కిలి ప్రసిద్ధి చెందిన తీర్థంకరుడు ఎవరు అంటే మహావీరుడండి. మహావీరుడు. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, అష్టాంగ మార్గాలలో సమ్యక్ సమాధి అనగా ఏమి అనేసి ఇచ్చారు. సమ్యక్ సమాధి అంటే ఏదండి? సరి అయిన ఏకాగ్రత. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ప్రభుత్వ బడ్జెట్ పన్నులు అనే పాఠం బోధిస్తున్నప్పుడు ప్రభుత్వ ఆదాయ వినియోగం గురించి మీకు ఏమి తెలుసు అని విద్యార్థులను అడిగినప్పుడు వారు తమ కుటుంబ ఆదాయ వినియోగాన్ని ప్రభుత్వ ఆదాయ వినియోగానికి వర్తింపజేయడం ద్వారా సమాధానాలు చెబుతారు. ఇది దేనికి ఉదాహరణ అనేసి అడుగుతున్నారండి. సో ఆప్షన్స్లో మనకు రేటింగ్ స్కేలు, సంఘటనల రికార్డు, సాంఘిక మితి సంకేతాలు, చెక్లిస్టులు అనేసి ఇచ్చారు. సో ఇది దేనికి సంబంధించిందండి? సాంఘిక మితి సాంకేతికాలకు సంబంధించింది. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చను, ఇవి వచ్చేసి మనకు మెథడాలజీకి సంబంధించినవండి. మౌఖిక సమాచారానికి ఉదాహరణ ఏది? ఓరల్ కమ్యూనికేషన్కి సంబంధించిందండి. వార్తాపత్రికలు, పుస్తకాలు, న్యాయశాఖ తీర్పు పత్రాలు, బుర్రకథలు అనేసి ఇచ్చారు. మనకు ఈడ ఇంగ్లీష్లో చూసుకున్నా సరిపోతుంది. మౌఖిక సమాచారం అంటే ఏంటండి? ఓరల్ కమ్యూనికేషన్, మాట్లాడడం. సో అది ఏంటి అండి? మాట్లాడడానికి సంబంధించినవి ఆప్షన్ 1 అండి, బుర్రకథలు. ఇవన్నీ మనకు పేపర్ బేస్డ్ అండి. న్యాయశాఖ తీర్పు పత్రాలు కానివ్వండి, పుస్తకాలు, వార్తాపత్రికలు ఇవన్నీ పేపర్ బేస్డ్, డైరెక్ట్ కమ్యూనికేషన్ కాదు, ఓరల్ కమ్యూనికేషన్ కాదండి. కాబట్టి ఆప్షన్ 1 వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, కంప్యూటర్ చిత్రాల ద్వారా నది జన్మస్థలం నుండి అది ప్రవహించే మార్గాన్ని చూసి డెల్టాలు ఎలా ఏర్పడతాయి అనే విషయాన్ని వివరించే పద్ధతి ఏది అనేసి ఇచ్చారు. సో ఈ విధంగా వివరించినట్లయితే దాన్ని ఏం పద్ధతి అంటారండి? సిమ్యులేషన్ పద్ధతి అంటాము. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చను, రోజర్ట్ బైబీ యొక్క 5E అభ్యాసన నమూనా క్రమం ఏది అనేసి ఇచ్చారండి. సో 5Eలో ఫస్ట్ది ఏంటిదండి? నిమగ్నం కావడము, అన్వేషించడము, వివరించడము, విశదీకరించడము, మూల్యాంకనం చేయడము. ఇవన్నీ కూడా మనకు ఫస్ట్ ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబరేట్, ఎవాల్యుయేట్. సో 5E మోడల్ లెర్నింగ్ సీక్వెన్స్ అండి. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను, సమాజాన్ని పాఠశాలకు తీసుకురావడానికి ఒక ఉదాహరణ. సో కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్టయితే స్వాతంత్ర దినోత్సవం నిర్వహించడం అండి. సమాజాన్ని పాఠశాలకు తీసుకురావడానికి ఉదాహరణ ఏది అంటే స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవటము. నెక్స్ట్ క్వశ్చను, జీవనది ప్రవాహ తీరము నుంచి తరగతి గదిలోనికి తెచ్చిన నునుపెక్కిన రాళ్ల ద్వారా ఆ నది ప్రవాహ వేగాన్ని అర్థం చేసుకోవటము అనేది ఈ పద్ధతి అనేసి ఇచ్చారండి. సో దీన్ని ఏమంటామండి? పరిశీలన పద్ధతి కిందకి వస్తుందన్నమాట ఇది. ఆప్షన్ 2 అండి. నెక్స్ట్ క్వశ్చను, కుంకుమ పువ్వు కాశ్మీర్ యొక్క ప్రత్యేక పంట. ఈ క్రింది భౌగోళిక లక్షణానికి ఇది ఉదాహరణ అనేసి ఇచ్చారండి. సో దేనికి సంబంధించింది? ఇది ప్రాంతానికి సంబంధించిందండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను,
దసరా సెలవులకు రమ వాళ్ళ తాతయ్య ఊరికి వెళ్ళింది. రమకు మతాల వారీగా పండుగలు ఎందుకు జరుపుకుంటారు అనే అనుమానం వచ్చింది. ఈ విషయం గురించి రమ వాళ్ళ తాతయ్యను కొన్ని ప్రశ్నలను అడిగింది. ఈ సందర్భం ఈ క్రింది విద్యా ప్రమాణానికి ఉదాహరణ అనేసి ఇచ్చారండి. సో ఇది వచ్చేసి మనకు దేనికి సంబంధించింది? సమకాలీన అంశాల మీద ప్రతిస్పందన ప్రశ్నించుట. అంటే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నటువంటి మనకు సమాజంలో ఉండేటటువంటి అంశాల మీద అడిగినటువంటి క్వశ్చన్ కాబట్టి దానికి ఏమవుతుందండి? ఇది ఏ విద్యా ప్రమాణానికి సంబంధించింది? సమకాలీన అంశాల మీద ప్రతిస్పందన ప్రశ్నించుట. నెక్స్ట్ క్వశ్చను, ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడు, అర్థం చేసుకుంటాడు, నేర్చుకుంటాడు అనే విషయాలకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఏమంటారు అనేసి వచ్చారండి. ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడు, ఎలా అర్థం చేసుకుంటాడు, ఎలా నేర్చుకుంటాడు అనే విషయాలకు సంబంధించిన జ్ఞానాన్ని ఏమంటారండి? మెటా కాగ్నేటివ్ జ్ఞానం అంటాము. ఆప్షన్ 3 అండి. నెక్స్ట్ క్వశ్చను, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు లాంటి ఉద్యోగాలను ఎంచుకోవటం అనేది అనేసి వచ్చారు. సో ఇవి వచ్చేసి ఏ విలువలకు సంబంధించింది అనేసి వచ్చారండి? నైతిక విలువ, వృత్తి విలువ, సాంస్కృతిక విలువ, ఉపయోగిత విలువ అనేసి వచ్చారు. సో ఇవి దేనికి సంబంధించిందండి? వృత్తి విలువలకు సంబంధించినవి. ఆప్షన్ 3. నెక్స్ట్, క్రింది వానిలో విలువల లక్షణం కానిది ఏది అనేసి ఇచ్చారండి. విలువలకు మనకు ఎలాంటివండి? విలువలు అనేటివి లక్షణం కానిది అడుగుతున్నారు. కానిది ఏదండి? మూర్ఖమైనవి. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చను, విషయాలను విమర్శనాత్మకంగా నిర్ధారణ చేసుకొని సిఫారసులు, నివేదికలు తయారు చేయగలగడం అనేది దీనిలో భాగము. విషయాలను వచ్చేసి విమర్శనాత్మకంగా నిర్ధారణ చేసుకొని సిఫారసులు, నివేదికలు తయారు చేయగలగడము మనకు దేని కిందకి వస్తుంది? ఇది మూల్యాంకనం చేయడం కిందికి వస్తుందండి. ఆప్షన్ 3 వచ్చేసి రైట్ ఆన్సర్. ఇవి వచ్చేసి సోషల్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్, మనకు ప్రీవియస్గా అడిగినటువంటి బిట్స్, అలాగే మెథడాలజీకి సంబంధించినటువంటి బిట్స్. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.